6 గ్యారంటీ పథకాలకు గైడ్ లైన్స్ లేకుండా అప్లికేషన్లు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే 6 గ్యారంటీలకు బడ్జెట్ ఆమోదిస్తే ఆన్ గోయింగ్ స్కీమ్ల కింద అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. దరఖాస్తు ప్రక్రియను లోక్సభ ఎన్నికల కోడ్లోకి తీసుకెళ్లే ప్లాన్ కాంగ్రెస్ చేస్తుందన్నారు హరీష్ రావు. రైతు బంధు ఎంతమందికి ఇచ్చారో వైట్ పేపర్ ఇచ్చే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో ఈఎన్సీ మురళీధర్రావు ఉన్నట్లు చెప్పారన్నారు. మేడిగడ్డ, చేవెళ్ల ప్రాణహితపై త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారన్నారు హరీష్ రావు. 6 గ్యారంటీ పథకాలకు గైడ్ లైన్స్ లేకుండా అప్లికేషన్లు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే 6 గ్యారంటీలకు బడ్జెట్ ఆమోదిస్తే ఆన్ గోయింగ్ స్కీమ్ల కింద అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. దరఖాస్తు ప్రక్రియను లోక్సభ ఎన్నికల కోడ్లోకి తీసుకెళ్లే ప్లాన్ కాంగ్రెస్ చేస్తుందన్నారు హరీష్. రైతు బంధు ఎంతమందికి ఇచ్చారో వైట్ పేపర్ ఇచ్చే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో ఈఎన్సీ మురళీధర్రావు ఉన్నట్లు చెప్పారన్నారు. మేడిగడ్డ, చేవెళ్ల ప్రాణహితపై త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారన్నారు హరీష్ రావు. రెడీగా 6 గ్యారంటీల అమలుపై మంత్రి హరీష్ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, పథకాల అమలుపై హరీష్ కామెంట్స్ వివరాలేంటి? మొత్తం 6 గ్యారంటీల పైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినరు. ఒక సిద్ధాంతం దాటవేత, కోత, ఎత్తివేత, ఈ మూడింటికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది అన్నారు. ప్రజాపాలనలో తీసుకుంటున్న అప్లికేషన్లు, తీసుకుంటున్న విధానం, ప్లస్ వాటిని ఎప్పుడు అమలు చేస్తారన్న విషయం పైన క్లారిటీ లేకపోవడం, ప్లస్ అసలు ఎవరితో అప్లికేషన్ తీసుకోవాలి, ఏదైనా స్కీమ్స్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఆ గైడ్ లైన్స్ లేకుండా మొత్తం అందరూ అప్లై చేసుకోండి తర్వాత చూద్దామని అంటున్నారంటే ఇదంతా ఇప్పుడు అయ్యే పని కాదు. నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ రాబోతుంది. ఏదైనా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఫిబ్రవరి 3వ తేదీ లోపలనే వీటన్నిటికీ జీవోలు ఇవ్వాలి, సర్క్యులర్స్ ఇవ్వాలి. అప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్గా ఇవన్నీ కూడా మళ్ళీ జనాలకు కంటిన్యూగా అందే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఫిబ్రవరి 4th వీక్, ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ కొత్త స్కీమ్స్ను అమలు చేసే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఈ కొత్త స్కీమ్స్ అప్పుడు అమలు చేసినా కంప్లైంట్ చేయదు, కానీ ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు అమలు చేసే అవకాశం ఉండదు. దానికన్నా ముందే ఇదంతా ప్రిపరేషన్ చేయాలనేది హరీష్ రావు చెప్పింది. ఇప్పుడు ప్రజాపాలనలో తీసుకుంటున్న అప్లికేషన్స్ విషయంలో అందరితో అప్లికేషన్ తీసుకున్న తర్వాత వాటన్నిటిని వేరీ చేసి అదంతా ప్రాసెస్ చేసి అసలు దానిలో అర్హులు ఎవరో తేల్చి అప్పుడు గైడ్లైన్స్ ఇచ్చి ఇదంతా తేల్చే వరకు మార్చి అయిపోతుంది. ఫిబ్రవరి ఎండింగు లేకపోతే మార్చి 1st వీక్లోనే లోక్సభకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అది ఏప్రిల్, మే, జూన్ దాకా పోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్, తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటి ఎలక్షన్స్, తర్వాత ఏమన్నా ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు, ఇదంతా కూడా ఎప్పుడో ఆగస్టు, సెప్టెంబర్ దాకా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 100 రోజుల్లో స్కీమ్స్ అమలు చేస్తామన్నారు. 100% 100 రోజుల్లో వాళ్ళు స్కీమ్స్ అమలు చేస్తామని చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేసి జీవోలు, సర్క్యులర్స్ ఇచ్చి అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్గా చూపించగలిగితే ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా అవన్నీ కూడా లబ్ధిదారులకు అందుతాయి అనేది ఒక కామెంట్. ఇంకా దాంతోపాటు ఎలక్షన్ కోడ్ రాకముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు ఓట్ అకౌంట్ బడ్జెట్ పెడతారా, పూర్తి స్థాయి బడ్జెట్ పెడతారనే దాన్ని బట్టి వీళ్ళ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు అని కూడా హరీష్ రావు కామెంట్ చేసిండ్రు. ఒకవేళ ఓటర్ అకౌంట్ బడ్జెట్ కనుక పెడితే ఇప్పుడు కొత్త స్కీమ్స్కు డబ్బులు కేటాయించే అవకాశం ఉండదు. కొత్త స్కీమ్స్కు డబ్బులు కేటాయించినప్పుడు ఆ కొత్త స్కీమ్స్ అర్హులు ఎవరో తేల్చే అవకాశం ఉండదు, అర్హులకు ఆ కొత్త స్కీమ్స్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ సాగతీత, కోత, ఎగవేత ఈ మూడింటిని అమలు చేసేందుకు ప్లాన్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫుల్ బడ్జెట్ కనుక పెడితే ఫుల్ బడ్జెట్ కూడా పెట్టవచ్చు. పార్లమెంటు అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికన్నా ముందే వీళ్ళు పూర్తి స్థాయి బడ్జెట్ కనుక పెడితే టైం కూడా ఉంది. కాబట్టి ఈ మంత్ అంతా ఆల్రెడీ అప్లికేషన్ స్టేటస్ నడుస్తుంది. నెక్స్ట్ జనవరి 8 దాకా అప్లికేషన్స్ తీసుకుంటారు. జనవరి మొత్తం టైం దొరుకుతుంది, ప్లస్ ఫిబ్రవరిలో 2 వారాల టైం దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఎక్కువనే టైం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు కనుక ఈ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేయగలిగితే ఫుల్ బడ్జెట్ కనుక పెట్టి ఏ స్కీమ్స్కు ఎంతమంది అర్హులు ఉన్నారు, ప్లస్ వాళ్ళ గైడ్లైన్స్ ఏంది, ప్లస్ వాళ్ళకి ఎంత బడ్జెట్ పథకాలకు కేటాయిస్తారనే విషయం పైన క్లారిటీ ఇస్తే అది అమలుకు చిద్దు ఉన్నట్టు. లేకపోతే ఇంతసేపటికి ఎగవేసేందుకు, కాళాయాపన చేసేందుకు, కోతలు విధించేందుకు చేసిన ప్రయత్నాలుగానే భావించాల్సి ఉంటుందని చెప్పారు. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం పంట వచ్చింది, ప్రభుత్వం కొంటుందో కొంటలేదో తెలియదు. ఆల్రెడీ నల్గొండ అక్కడ ఉన్న పంట అంతా కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. 3,500 రూపాయల వరకు వడ్లు క్వింటాలు పలుకుతున్నాయి. అదంతా కూడా ఏపీకి సంబంధించిన వ్యాపారస్తులు కొనుక్కోపోతున్నారు. ప్లస్ ఇటు మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు, ఇటు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు కొనుక్కొని పోతున్నారు తెలంగాణ నుంచి. కానీ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామన్న క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కూడా ఇప్పటిదాకా వానాకాలం పంటకి ఇవ్వలేదు. ఒకవేళ ఈ ఫిబ్రవరి 3వ వారం లోపు ఈ బోనస్ పైన కూడా క్లారిటీ రాకపోతే
నెక్స్ట్ యాసంగి పంటకు కూడా మళ్ళీ బోనస్ రాదు. యాసంగి పంటకు కూడా బోనస్ ఇవ్వకుండా మళ్ళీ సేమ్ ఇప్పుడు వానాకాలం పంటను కొన్నట్టుగానే ఎంఎస్పీకే తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే బహిరంగ మార్కెట్లో కొనాల్సి వస్తుంది. బహిరంగ మార్కెట్లో కనుక వ్యాపారస్తులు కొంటే మళ్ళీ ఇప్పుడు బియ్యం రేట్ ఎట్లా పెరిగినాయో అట్లా అమాంతం పెరిగిపోయి అదంతా జనాలకు కష్టంగా మారే కష్టం ఉంటుందని కూడా హరీష్ రావు చెప్పారు. ఇంకా దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద మాట్లాడినారు. విచారణ జరుపుతామని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న మేడిగడ్డ దగ్గరికి మంత్రులందరూ పోయి పరిశీలించిన తర్వాత దీని మీద విచారణ చేస్తామని చెప్పిన దానిపైన హరీష్ రావు మాట్లాడినారు. ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి మీరు దేని మీద విచారణ చేసుకోండి, మేము అన్నిటికీ స్వాగతిస్తున్నాము, మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం, మీరు విచారణ చేసుకోండి అని చెప్పిండ్రు. కాకపోతే పూర్తి స్థాయి మాత్రం నేను మాట్లాడను, దీనిపైన నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక టూ డేస్లో పెడుతున్నా. అసలు వాళ్ళు కాళేశ్వరాన్ని ఎందుకు పనికిరాదని చెప్తున్నారు, మళ్ళీ తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు చేపడతామంటున్నారో క్లారిటీ ఇస్తామని చెప్పారు. ప్లస్ వీళ్ళు తుమ్మిడేటి నుంచి అసలు దాన్ని సోర్స్ పాయింట్ను మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ప్రాణహిత చేవెళ్ళని చేస్తే వాళ్ళకు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో జరిగే నష్టం ఏంది, ఈ అన్ని వివరాలతో కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు మంచిగా అనిపిస్తుండొచ్చు, కానీ తర్వాత ఇవన్నీ పెద్ద గుదిబండగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్స్ వారిగా చెప్పినారు సూర్య. ఆర్టీసీలో ఆల్రెడీ ఫ్రీ బస్ వల్ల కట్టాల్సిన డబ్బులు నెలకు 250 కోట్లు 300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల హైర్ బస్సెస్ వాళ్ళు ఇప్పటికే సమ్మెలోకి పోతున్నారు. ఈ 40 మంది ఎక్కే బస్సులో 80 మంది ఎక్కడం వల్ల వాళ్ళ మైలేజ్ పడిపోతుంది. 5 లీటర్కు 5.5 కిలోమీటర్లు వచ్చే బస్సు అది 4.5 లీటర్లకు వచ్చేసింది. అంటే ఒక్కొక్క నెలలో 30 నుంచి 40 వేల బర్డెన్ హైర్ బస్ ఓనర్ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సమ్మెకి పిలిపించారు. ప్లస్ డ్రైవర్లు కండక్టర్లు అంతా అలసిపోతున్నారు. ప్లస్ రేపు వాళ్ళందరినీ గవర్నమెంట్ ఉద్యోగులుగా భావించాల్సి ఉంటుంది, గవర్నమెంట్లో విలీనం చేస్తున్నారు కాబట్టి. అప్పుడు వాళ్ళకు ప్రభుత్వం జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, బడ్జెట్ నుంచి ఇవ్వాల్సి వస్తుంది. సేమ్ టైం హైర్ బస్సెస్కు రేట్లు పెంచాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పెద్ద బర్డెన్ అవుతుంది. సంవత్సరానికి వీళ్ళు అనుకున్నాడు 3,000 కోట్లు కాదు 4,000 కోట్లు దాటి ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆర్టీసీకి 4,000 కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఇవి ఈ టికెట్లు ప్లస్ హైర్ బస్సెస్ లెక్క పెట్టుకుంటే, ఇక జీతాల లెక్క వేరే ఉందని చెప్తున్నారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఉన్నా తర్వాత అవన్నీ కూడా ప్రభుత్వం మీద ఎట్లాంటి బర్డెన్ చూపుతాయి, ఎట్లాంటి బర్డెన్ పడుతుంది, ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుందో కూడా తర్వాత చూడొచ్చు అని చెప్పిండ్రు. ప్లస్ లోక్సభ ఎలక్షన్స్ పైన కూడా మాట్లాడినారు. ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం, కాకపోతే అభ్యర్థుల విషయంలో ఇంకా ఫైనల్ చేయలేదు. కేసీఆర్ పోటీ చేస్తారా చేయరా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదన్నారు. సేమ్ కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లేకపోతే ప్రియాంక గాంధీ ఒకవేళ తెలంగాణకు వస్తారని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభ్యర్థుల విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, అసలు పోటీలో ఉంటారా లేదా అనేది కూడా తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్లస్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. అసలు మహారాష్ట్రలో మీటింగ్ పెట్టుకున్న ప్రచారం అవుతుంది, అందులో కూడా వాస్తవం లేదు. ఇంకా మేము తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నామని చెప్పిండ్రు. ఇట్లా కొన్ని అంశాలకు మాత్రమే లిమిట్ అయ్యి మాట్లాడినారు. నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మేడిగడ్డ ప్లస్ ప్రాణహిత చేవెళ్ళ ఈ 2 సోర్స్ పాయింట్లో వచ్చే డిఫరెన్స్ ఏంది, తెలంగాణకు కాళేశ్వరం వద్దనుకుంటే వచ్చే నష్టం ఏంది, అన్ని వివరాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్తామన్నారు. ప్లస్ కేసీఆర్ ఆరోగ్యం పైన కూడా మాట్లాడినారు. కేసీఆర్ ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ చేసుకుంటున్నారు, ఆయన మెల్లగా వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాకర్ పట్టుకొని. బహుశా ఇంకొక 4 వారాలు 5 వారాల తర్వాత కేసీఆర్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని కూడా చెప్పిండ్రు. ప్లస్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు విజయవాడలో కేసీఆర్ దాచిండ్రు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ పైన ఘాటుగా స్పందించిండ్రు. ఇది సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడే స్థాయి అది కాదు, అది సీఎం స్థాయి మాట్లాడవలసిన విషయం కాదు. ఆ విషయం అంతా కూడా సెక్యూరిటీ వింగ్ చూసుకుంటుంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అని కూడా ప్రభుత్వాన్ని ఎవరు దాచాల్సిన అవసరం ఉండదు, ఎవరు పర్సనల్గా వాడే అవకాశం ఉండదు. అది ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ తెలంగాణ ఒకటే కాదు, ఒడిశా, ఏపీ, పక్కపక్క రాష్ట్రాలు చాలా రాష్ట్రాల వాళ్ళు విజయవాడలోనే చేపిస్తారు. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ వింగ్ వాళ్ళు విజయవాడకు పంపించి ఆ వెహికల్స్ని ల్యాండ్ క్రూజర్స్ను బుల్లెట్ ప్రూఫ్ చేస్తున్నారు. ఆ వెహికల్స్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినవే, తెలంగాణ ప్రభుత్వానికే వస్తాయి. ప్లస్ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులే ఆ వెహికల్స్ రేపు వాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది ఆయన స్థాయి కాదు, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లాంటి కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదని మాట్లాడినారు. ఎనీవే ఇయర్ ఎండ్ కాబట్టి కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ కొత్త వ్యూహాలతో ముందుకు పోతామని కూడా హరీష్ రావు చెప్పిండ్రు. ఈ 2023 అచ్చిపడి రాలే బీఆర్ఎస్కు, కానీ 2024 జరిగే ఎలక్షన్స్లో అన్ని ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలిచే విధంగా, బీఆర్ఎస్ను మళ్ళీ జనాలకు తీసుకుపోయే విధంగా, జనాలు బీఆర్ఎస్ వైపు చూసే విధంగా చూస్తామని మాట్లాడినారు. రైతు బంధు ఇష్యూ కూడా మాట్లాడినారు సూర్య. రైతు బంధు ఇప్పటిదాకా అసలు ఎంతకి ఇచ్చిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాల వరకు ఇచ్చిండ్రు, ఎన్ని గుంటలకు ఇచ్చిండ్రు, ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
ప్రతిరోజు వ్యవసాయ శాఖ నుంచి నోట్ వచ్చేది ఈరోజు ఎన్ని ఎకరాలకు పడింది, ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరింది, ఎన్ని డబ్బులు డిస్ట్రిబ్యూట్ అయినాయి అనేది. కానీ వీళ్ళు ఇచ్చే రైతు బంధు ఒక రోజు ఇచ్చిండ్రు, తర్వాత ఇప్పటిదాకా అసలు దాని వివరాలే లేవు. రైతు బంధు ఇచ్చిండ్రా, ఇవ్వలేదా, ఆగిపోయిందా, ఎంతవరకు ఇచ్చిండ్రా అనేది. కాబట్టి వాళ్ళు వైట్ పేపర్, ప్రభుత్వం చేస్తున్న అప్పుల లెక్క మీద వైట్ పేపర్ కాదు, దీనిపైన కూడా వైట్ పేపర్ ఇవ్వాలన్నారు. ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్లో తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన డిఫరెన్స్ పైన కూడా ఒక వైట్ పేపర్ ఇస్తే తెలంగాణ జనానికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం అప్పులు చూసి ఎగవేసే హామీలను ఎగవేత అని మేము అసెంబ్లీలో మాట్లాడినట్టే ఇక్కడ కాంగ్రెస్ కూడా సేమ్ అదే ప్రాసెస్, కోత, ఎగవేత, సాగతీత అనే మూడింటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 3rd వీక్ అనేది ఒక డెడ్ లైన్గా బీఆర్ఎస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. మొత్తం ఇచ్చాడు చూస్తే 100 days అయిపోతుంది. 100 days మార్చి 17కు 100 days అవుతుంది. కానీ అప్పటికి ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఫిబ్రవరి 3rd వీక్ వరకు ఒకవేళ ఈ స్కీమ్స్ అన్నిటి కూడా 6 గ్యారెంటీలు, ముఖ్యంగా మొత్తం 6 గ్యారెంటీలలో మొత్తం 12 స్కీమ్స్ ఉన్నాయి. ఆ 12లో 13 స్కీమ్స్ ఉన్నాయి. 13లో 2 స్కీమ్స్ మాత్రమే ఇప్పటికి అమలు చేసినారు. ఆరోగ్యశ్రీ ఒకటి, మహిళలకు ఉచిత బస్సు, ప్లస్ ఆరోగ్యశ్రీ 10 లక్షల మందికి ఎంతమందికి ఇచ్చినారో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమన్నారు. ఇప్పటి వరకు ఈ 2 హామీలు మాత్రం ఇప్పటికి అమలైనాయి. ఈ 6 గ్యారెంటీలోనే 11 హామీలు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి 3rd వీక్ లోపు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కూడా అమలు చేయాలి. వీటికి సంబంధించిన ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ చేసి వీటన్నిటికీ ఎంబడే జీవోలు ఇచ్చి ఇవన్నీ కూడా ఆన్గోయింగ్ స్కీమ్స్గా చేయగలిగితే వాటి బడ్జెట్ కేటాయిస్తే తప్ప ఇవి ఎలక్షన్ కోడ్ వచ్చినా ఆగకుండా కొనసాగే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి దీని ద్వారానే తెలిసిపోతుందని కూడా హరీష్ రావు కామెంట్ చేసింది. సూర్య. రైట్, థ్యాంక్ యూ శివ.